వెల్కమ్ టు ఆర్ఆర్టీవీ డైలీ. మహిళా పారిశ్రామికవేత్తలను పరిచయం చేసే ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రోజు మనం బోయినపల్లిలోని శ్రీ అక్షయ ఫ్యాషన్స్ డిజైనర్ ప్రొప్రైటర్ చంద్రకళ మేడం గారి యొక్క వ్యాపారాన్ని పరిచయం చేయబోతున్నాం. నమస్కారం. నమస్కారం, నా పేరు చంద్రకళ. ఇక్కడ షాప్ పెట్టి 11 years అవుతుంది. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను 10th క్లాస్ అయ్యాను సార్. 10th తో ఆపేశారా? ఇంకా లేదు, 10th తోనే ఆపేశాను. 10th అయిపోగానే పెళ్లి చేశారు సార్. 16 సంవత్సరాలకే పెళ్లి చేసినప్పటి నుండి ఇంకా ఇదే స్టార్ట్ నాది. పెళ్లి అయినప్పటి నుండి కుడుతూనే ఉన్నాను సార్. 30 సంవత్సరాలు అయింది పెళ్లి అయ్యి. 30 సంవత్సరాల నుండి కుడుతూనే ఉన్నాను నేను. మీరు ఖాళీ సమయంలో ఏం చేస్తారు? ఖాళీ సమయంలో అంటే ఇంకా ఇదే పని సార్ నాది. టైలరింగ్ చేయడము, ఇంకా పిల్లలు పోయిన తర్వాత ఇంకా టైలరింగ్ మీదనే ఇంకా నాది అంతా. మీ హాబీస్ గురించి? నా హాబీస్ అంటే ఇంకా ఇంట్లో పని చేసుకోవడము, ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్లో అన్ని సర్దుకొని నీట్ గా పెట్టుకోవడము, బట్టలు అన్ని క్లీన్ చేసుకుంటాం కదా, క్లీన్ చేసుకొని సర్దుకోవడం. మీరు ఎక్కడైనా శిక్షణ తీసుకున్నారా మేడం? శిక్షణ నేను పెళ్లి కాకముందే తీసుకున్నాను. 1993లో నేర్చుకున్నాను. 93లోనే టైలరింగ్ నేర్చుకున్నాను. 93లోనే పెళ్లి అయింది. పెళ్లి అయినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కుడుతూనే ఉన్నాను సార్. ట్రైనింగ్ ఇవ్వడము, కుట్టడము 2 30 years నుండి ఇదే పని సార్ నాది. ఇప్పటి వరకు ఎంత మందికి శిక్షణ ఇచ్చారు మీరు? నేను 6000 members కి ఫ్రీ కోచింగ్ ఇచ్చాను సార్. నేను 2004 నుండి 8 వరకు ఒక మిషన్ మీదే నేర్పించాను అనమాట. ఫాదర్ ఇక్కడ టైలరింగ్ టీచర్ కావాలని వేరే వాళ్ళతో పంపించారనమాట, ఒక ఆయమ్మని పంపిస్తే నేను వచ్చి నేర్పిస్తానని చెప్పి అక్కడ ఒక దగ్గర ఒక 3000 మందికి ఇచ్చాను సార్. అక్కడ కూడా ఒక 1 year కోచింగ్ ఇచ్చాను. అది కూడా ఫ్రీ కోచింగ్. ఈ రంగంలో మీ ఫ్యామిలీ పరంగా సపోర్ట్ ఎలా ఉంది మీకు? మా ఆయన సపోర్ట్ చాలా ఉంది సార్. ఎందుకంటే మా ఆయనకి బిజినెస్ నుండి ఐడియా లేదు. కాకపోతే నేను ఏదన్నా చేస్తాను అని అంటే వద్దా అని అన్నారు సార్. నీ సొంతంగా చేసుకుంటున్నావు కదా, చేసుకో, నీకు వచ్చిన పని నువ్వు చేసుకో, వేరే పని మాత్రం వద్దు. మా ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇంత చేసుకోగలుగుతున్నాను సార్. ఇప్పుడు ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇట్లా పంపించమని అడుగుతున్నారు కదా, అలాంటప్పుడు మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా వాళ్ళ హస్బెండ్ లో? లేదు సార్, ఇప్పటి వరకు మాత్రం చెయ్యలేదు సార్. ఒక్క ఇద్దరు మాత్రము హస్బెండ్స్ వాళ్ళిద్దరిని అసలు తోటికోడని బయటికి కాలు పెట్టనీయకపోతుండే వాళ్ళు. అలాంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్నారు. వాళ్ళతో కూడా నేను మీకు మాట్లాడిపిస్తా సార్. ఎప్పుడైనా కూడా వాళ్ళు మాత్రం మొత్తం నేర్చుకొని వాళ్ళ హస్బెండ్స్ తోని ఇద్దరితో వచ్చి తాంబాలంలో బియ్యం పోసుకొని వచ్చి, అసలు తమలపాకులు మా దాంట్లో తెలంగాణ సాంప్రదాయం అన్నమాట. 2 తమలపాకులు, ఒక కొబ్బరి కుడక, పసుపు కుంకుమ తీసుకొచ్చి దాంట్లో డబ్బులు పెట్టి నా చేతికి ఇచ్చి దండం పెట్టుకున్నారు వాళ్ళు. మా వాళ్ళని పనులను చేశారు. అసలు వీళ్ళకి ఏం వంట చేసుడు తినుడు తప్ప వేరే పనే తెలియదు అసలు. అట్లాంటిది వాళ్ళు మంచిగా బోటిక్ స్టైల్లో కుట్టుకోవడము, పిల్లలకి వేసుకోవడము. మాకు వీళ్ళు సంపాదకపోయినా సరే అమ్మ మా పిల్లలకు మంచిగా కుడుతున్నారు అని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. ఇప్పుడు మీరు ఇది టైలరింగ్ శిక్షణ ఇస్తున్నారు కదా, టైలరింగ్ పూర్తయిన తర్వాత వాళ్ళకి ఏమైనా సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారా? సర్టిఫికేట్ నేను నా షాప్ మీద 30 మందికి ఇప్పించిన సార్. అయితే ఇంకొకటేమో ఈ రాజకీయ నాయకుడు పెట్టిపించిండు కదా, అప్పుడు కూడా అక్కడ ఇచ్చినాం. ఒక 4000 members కి ఇచ్చినాం ఫ్రీగా నేర్చుకునే వాళ్ళకి. ఒక జాకెట్ కుట్టడానికి వాళ్ళకు ఎంత సమయం పడుతుంది? అలాగే ఎన్ని రోజుల శిక్షణ ఇస్తారు పర్ఫెక్ట్ టైలరింగ్ రావడానికి? పర్ఫెక్ట్ నేర్చుకోవాలంటే సార్ నేను చెప్తున్నాను, కరెక్ట్ 6 months పడుతుంది. ఏమి రాని వాళ్ళకి అంటే ఫస్ట్ నుండి రాని వాళ్ళకి, నార్మల్ గా కుట్టనీకే తొక్కడానికి వచ్చిన వాళ్ళు, మిషన్ తొక్కడం వచ్చిన వాళ్ళకైతే 1 week లో నేర్పిస్తాను నేను. నా కటింగ్, నా స్టిచ్చింగ్ గానీ ఈజీగా ఉంటది అనమాట. నేను ఇక్కడ నేర్పించేది ఒక రోజులో కటింగ్ చూపిస్తాను, పేపర్ కటింగ్ చూపిస్తాను. నెక్స్ట్ డే వాళ్ళు కుట్టుకునేటట్టు నేర్పిస్తాను. 3వ రోజు పర్ఫెక్ట్ గా కుట్టేస్తారు సార్. ఫస్ట్ డే పేపర్ కటింగ్, సెకండ్ డే క్లాత్ మీద, థర్డ్ డే కుట్టడం. 3 రోజులలో కుట్టడానికి వచ్చిన వాళ్ళకి నేను నేర్పిస్తాను సార్. టైలరింగ్ తో పాటు బొటిక్ గీయడం ఏమన్నా నేర్పిస్తారా? ఓన్లీ టైలరింగ్? నాది మొత్తం ఫ్యాషన్ డిజైనింగ్ సార్ నేర్పించేది. కానీ నేను మాత్రం ఫ్యాషన్ డిజైనింగ్, బోటిక్ అని స్టైల్ గా రాసుకోలేదు. నార్మల్ గా నేను టైలరింగ్ షాప్ అనే రాసుకున్నాను అనమాట. నేను నేర్పించిన వాళ్ళు బోటిక్ కూడా పెట్టుకున్నారు సార్. బొటిక్ ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తారు? సేమ్ 6 months. కానీ నేను 3 months లో కంప్లీట్ చేస్తాను వాళ్ళకి. ఇంకా 3 నెలలు కూడా ఎందుకు చెప్తున్నానంటే ఫినిషింగ్ కోసం సార్. ఎందుకంటే ఫినిషింగ్ ఉంటేనే కదా సార్ అందంగా కనిపిస్తాయి కదా. షాప్ పెట్టాలనే ఐడియా మీకు వచ్చిందా, లేదంటే మీ హస్బెండ్, మీ అత్త వాళ్ళు ఎవరన్నా సజెషన్ చేశారు? అసలు వాళ్ళు ఎవ్వరు షాప్ పెట్టమని చెప్పలేదు. నేను షాప్ పెట్టుకున్నాను అని అంటే కూడా
పెట్టుకో అని హ్యాపీగా ఏం చెప్పలేదు. ఒక మంచి బొటిక్ పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది? మంచి బొటిక్ పెట్టాలంటే వాళ్ళు మొత్తం మెటీరియల్ అన్ని పెట్టాలంటే దగ్గర ఒక 5 లక్షల దాకా పెట్టు. మామూలుగా మనం టైలర్ షాప్ పెట్టుకోవాలంటే మన మిషన్ ఒకటే పెట్టుకొని ఓ పీకో మిషన్, ఒక ఓవర్లాక్ మిషన్, మనకి కుట్టడానికి మిషన్ ఉంటే చాలు సార్. ఇవన్నీ కొనడానికి 50,000 ఖర్చు అవుతుంది. 50,000తో టైలర్ షాప్ ఓపెనింగ్ చేసుకోవచ్చు. మీరు ఇప్పటి వరకు ఎంత మందికి ఉచిత శిక్షణ ఇచ్చారు? ఉచిత శిక్షణ నేను 7,000 మెంబర్స్ కి ఇచ్చిన సార్. ఉచిత శిక్షణ లేక ఫీజులు ఏమైనా తీసుకుంటారా వాళ్ళ దగ్గర? అంటే వీళ్ళ దగ్గర తీసుకోలేదు సార్. వాళ్ళు ఇప్పుడు ఫండ్ వాళ్ళు తీసుకొని వాళ్ళే శాలరీ నాకు ఇస్తారనమాట. ఆ శాలరీ కూడా ఎక్కువ ఉండదు సార్, 6,000 7,000. షార్ట్ టైం కోర్సులు ఏమన్నా ఉన్నాయా? ఉంటే వాటికి ఎంత ఫీజు తీసుకుంటారు మీరు? షార్ట్ టైం కోర్సులు కూడా 1 వీక్ లో బ్లౌజ్ నేర్పిస్తాను నేను. బ్లౌజ్ నేర్పిస్తే 4,000 తీసుకుంటాను. ఓన్లీ బ్లౌజ్ కటింగ్ నేర్పించడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది? వాటికి ఎంత ఫీజు తీసుకుంటారు మీరు? 3 days లో కటింగ్ నేర్పించేస్తాను. ఇంకొక 3 days లో స్టిచ్చింగ్ అయిపోతుంది. అదే 1 వీక్ లో నేర్పించేస్తాను. 4,000 తీసుకుంటాను. ఒక్కొక్కరు 5,000 కూడా ఇస్తారు వాళ్ళ ఇష్టంతోని. నేను మాత్రం 4,000 పక్కా తీసుకుంటానని చెప్తా, ముందే తీసుకుంటా సార్ డబ్బులు. ఇప్పుడు మీ దగ్గర శిక్షణ పొందిన వారు ఉంటారు కదా మిషన్, వాళ్ళకు రుణాలు కావాలంటే మీరు ఏమైనా సహాయం చేస్తారా? వాళ్ళకి ఇప్పటి వరకు అయితే చెప్పలేదు సార్. వేరే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఇస్తామంటున్నారు, HDB వాళ్ళు. మీరు సర్టిఫికెట్ ఉంటది కదమ్మా, మేము ఇస్తాము చెప్పండి, 2 లక్షల వరకు ఇస్తామని అంటున్నారు. కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తలేరు, కొంతమంది ఏమో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ మళ్ళీ వాళ్ళు సరిగ్గా కడతారో కట్టరో అని అదొక. మామూలుగా లేడీస్ కి ఇస్తున్నారు కదా సంఘాల ద్వారా, అవి మాత్రం చాలా మంది గ్రూపులు తయారు చేసి ఇప్పిస్తున్నాం మేము. ఇప్పటి వరకు మీరు చాలా మందికి శిక్షణ ఇచ్చారు కదా, వాళ్ళు మీకు ఏమన్నా టచ్ లో ఉన్నారా? ఇప్పటి వరకు ఉన్నారు, టచ్ లో ఉన్నారు. షాపులు పెట్టుకున్న వాళ్ళు కూడా నన్ను తీసుకెళ్తుంటారు రిబ్బన్ కటింగ్ చేయడానికి. కంపల్సరీ నాకు ఎప్పుడు టచ్ లోనే ఉంటారు. మీ వ్యాపారాన్ని విస్తీర్ణం చేయడానికి ఏమన్నా ఆలోచనలో ఉన్నారా? నాకు ఏంటంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1 year చేసినది, అదొకటి నా కోరిక సార్. అది ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా అదొకటి చేసుకోవాలని ఉంది. మంచి వ్యాపారాన్ని పెట్టడానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది? వ్యాపారం అంటే ఎంత అంటే అంత పెట్టుకోవచ్చు సార్. మనం తక్కువలో పెట్టుకొని కూడా వ్యాపారం చేయొచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ ఓన్లీ లైనింగ్ క్లాత్ లో ఫాల్స్, శారీ పెట్టికోట్స్ అమ్మేదాన్ని సార్ స్టార్టింగ్ లో. దాని మీద కూడా మంచి బెనిఫిట్స్ ఉంటది. చిన్న దాంట్లోనే పెద్ద లాభాలు కూడా వస్తాయి. మనం ఇప్పుడు పట్టు చీరల వ్యాపారాలు పెట్టాలంటే 1 కోటి రూపాయలైనా సరిపోవు సార్. అందుకని చిన్న వ్యాపారంలోనే మంచి లాభాలు కూడా ఉన్నాయి, కానీ మంచి టాలెంట్ తో చేసుకోవాలన్నమాట ఏదైనా కూడా. ప్రస్తుతానికి మీరు శిక్షణ ఇచ్చిన వాళ్ళలో ఇప్పుడు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? వాళ్ళతో మాట్లాడించండి. ఓకే సార్. పుష్పలత అని ఒక అమ్మాయి టైలరింగ్ నేర్చుకుంది, ఇప్పుడు ఒక బోటిక్ ఓపెన్ చేసుకుంది ఈ మంత్ లోనే. తను కూడా ఇక్కడ ఉంది సార్. ఇప్పుడు మనతో ఉన్నారు చంద్రకళ మేడం గారి శిష్యురాలు పుష్పలత గారు. వారితోటి మాట్లాడుతున్నాం. మేడం మీ పేరు? పుష్పలత. మీరు ఇక్కడ మేడం దగ్గర ఎన్ని రోజుల నుంచి శిక్షణ తీసుకుంటున్నారు? 3 months నుంచి కోర్స్ నేర్చుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు కోర్స్ నేర్చుకొని కూడా నేను బొటిక్ షాప్ ఓపెన్ చేశాను. మేడం చాలా బాగా నేర్పిస్తారు, ప్లస్ చాలా స్పోర్టివ్నెస్ గా మాకు ధైర్యం ఇస్తారు. ఆమె సపోర్ట్ వల్లనే నేను బొటిక్ షాప్ కూడా ఓపెన్ చేశాను. చాలా బాగా రన్ అవుతుంది. ఇప్పుడు ఈ టైలరింగ్ నేర్చుకోవడానికి మీకు బ్యాక్ సపోర్ట్ ఎవరైనా ఉన్నారు? ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగా ఉంది. హస్బెండ్ బాగా సపోర్ట్ చేస్తారు. అండ్ యాక్చువల్లీ నేను జాబ్ చేసేదాన్ని, ఇప్పుడు జాబ్ వదిలేసి నేను ట్రైనింగ్ చేసుకొని షాప్ పెట్టుకున్నాను. హస్బెండ్ అయితే ఫ్యామిలీ సపోర్ట్ అయితే బాగా ఉంది. ఇప్పుడు ఎన్ని నెలలుగా శిక్షణ పొందుతున్నారు మేడం? 3 months ఆల్రెడీ బేసిక్ వచ్చినాక కూడా నేను నేర్చుకొని కొన్ని కుట్టాను, కానీ అంత ధైర్యం సరిపోలేదు. మేడం దగ్గరకు వచ్చినాక తను బాగా ధైర్యం ఇచ్చినందుకు నేను బొటిక్ షాప్ ఓపెన్ చేసుకున్నాను. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మేడం దగ్గర మీరు ట్రైనింగ్ తీసుకోవడం? చాలా బాగా ధైర్యం అన్నమాట అది. ఇప్పుడు ఏదైనా నాకు సపోజ్ ఇప్పుడు ప్రెసెంట్ ఏదైనా రాకపోయినా తను ఉందని ఒక ధైర్యం. తన దగ్గరకు వచ్చేసి ఏమైనా కటింగ్ ఏమైనా నాకు రాకపోయినా తను ఇప్పటికైనా చూపిస్తుంది. ట్రైనింగ్ సమయంలో మీకు ఫీజు ఎలా తీసుకుంటారు మేడం? నాకైతే 4,000 తీసుకున్నారు. మళ్ళీ డ్రెస్లకి అని చెప్పింది, కానీ చూపిస్తుంది అట్లా ఏం లేదు. ఇప్పుడు నేను మీకు ఫీజు ఇస్తేనే నేను చూపిస్తాను, నేర్పిస్తాను అట్లా ఏం లేదు. తర్వాత నేను ఇస్తా, ఎంతో అంత ఇవ్వమ్మా పర్వాలేదు, కాకపోతే నువ్వు నేర్చుకో, నువ్వు పైకి రా,
ఇప్పుడు మేడం గారు కొన్ని ఉచితంగా శిక్షణలు ఇచ్చారు కదా కొంతమందికి, మీకేమన్నా అలా ఉచితంగా శిక్షణ ఇవ్వాలని కోరికలు ఏమన్నా ఉన్నాయా? చాలా, నేను బాగా నేర్చుకొని ఇప్పుడే షాప్ రన్ చేస్తున్నాను. ఇంకా అందులో ప్రావీణ్యం ఇంకా బాగా పొందినాకైతే నా తరఫు నుండి నేను ఇంకా కొంతమందికి నేర్పిస్తాను. మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న మేడం గారు తన కాళ్ళ మీద తను నిలబడేంత స్థాయికి ఎదిగింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. నా దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు అట్లనే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని, ఆమె కూడా నాలాగానే అందరికి ఫ్రీగా నేర్పియాలని నా ఉద్దేశము. కానీ కనీసం ఒక 10 మెంబర్స్ కి 15 మెంబర్స్ కి నేర్పించినా కూడా చాలా సంతోషం. తప్పకుండా మేడం, మీ పేరు ఎట్లాగైనా నేను నిలబెడతాను. 10 మందికి కాదు 100 మందికి కూడా ఉచిత శిక్షణ నేను ఇవ్వగలను. మీరు 100 మందికి నేర్పిస్తే మీకు దేవుడు మంచిగా బ్లెస్సింగ్స్ ఉంటాయి. నేటి మహిళలకు మీరు ఇచ్చే సలహా ఏంటి? నేను ఇచ్చే సలహా అదే, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. RRTV డైలీ వారికి చాలా ధన్యవాదాలు. ఉన్నాము, నేర్పిస్తున్నాము, తెలుసు కొంతమందికే. ఇప్పుడు RRTV డైలీ వాళ్ళ ద్వారా బిజినెస్ కూడా ఇంకా డెవలప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. చాలా సంతోషం. ఇలాంటి ప్రోగ్రామ్స్ మరెన్నో చెయ్యాలని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. చూశారు కదండి, ఈ రోజు మన చంద్రకళ మేడం గారితో ఇంటర్వ్యూ జరిగింది. ఇలాగే మరిన్ని ఇంటర్వ్యూస్ తో మీ ముందుకు వస్తాము. చూస్తూ ఉండండి RRTV డైలీ.